నమస్కారం. హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. శ్రీ కల్కి మానవ సేవా సమితి వారు కమిటీ మొత్తం నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ఈరోజు 13 మందికి కల్కి భగవాన్ మానవ సేవ కమిటీ మొత్తం 13 మందికి శ్రీమంతం చేయడం జరిగింది. చూశానండి, నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేదు. చాలా మంది వచ్చారు. వాళ్ళ వెనక వాళ్ళు వచ్చిన వారు శ్రీమంతం జరిపించుకున్న వాళ్ళ తల్లులు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇందులో నన్ను కూడా భాగంగా పిలిచినందుకు ధన్యవాదాలు. ఇలాగే ఎన్నో సేవలు అందించాలని, దానికి సంబంధించి వార్డు కౌన్సిలర్గా నా వరకు ఏమైనా ఉంటే నేను కూడా తప్పకుండా వాళ్ళకి భాగంగా ఉంటానని థ్యాంక్ యూ. కృతజ్ఞతలు తెలుపుతున్నాను జనసేన తరఫున మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమానికి. ఇలాంటి సేవలు ఎన్నో ఈ కల్కి మానవ సేవ వాళ్ళు చేయాలని, ఇలా ఈ తల్లులందరికీ పుట్టబోయే బిడ్డలకు కూడా ఆశీర్వాదం అందాలని వీళ్ళు పెట్టిన కార్యక్రమానికి మేము అన్ని విధాలా సంతోషిస్తున్నాం. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఈ శ్రీ కల్కి మానవతా సేవ వాళ్ళు మేము కోరుకుంటూ జనసేన తరఫున ఈ కార్యక్రమానికి పిలిచిన వాళ్ళ కమిటీ వాళ్ళందరినీ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు ఆగస్టు 15 భగవతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మేము గత 15 రోజుల నుంచి నవదానాలు ఇస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు గర్భిణీ స్త్రీలకి సీమంతం చేయడం జరిగింది. ఈరోజు అన్నదానం కూడా చేయడం జరిగిందండి. ఈ సప్తదానాలు చేయడం వల్ల చాలా మంచి అనుగ్రహం కలుగుతుందని మాకు ఈ సప్తదానాలు 15 రోజుల మటు చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఈ సీమంతం చేయడమే కాకుండా పుట్టబోయే ఆ బిడ్డకి మంచి అనుగ్రహం కలగాలని కూడా మేము అందరం ప్రార్థన చేస్తామండి. ఇది ఇప్పుడు మేము చేసిన కార్యక్రమము అమ్మ భగవతి పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నాము. సేవా కార్యక్రమంలో భాగంగా 15 మంది మహిళలకు సామూహికంగా శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. తల్లులు బిడ్డలు అందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. జనసేన